ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేస్తుంది. సో ఇటు ఇరాన్ దాదాపుగా 20 నుంచి 30 లక్షల డ్రోన్లతో దాదాపుగా 2 కోట్లు 3 కోట్ల వాళ్ళ స్థావరాలని మొత్తాన్ని కిల్ చేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఒక రకంగా కొన్ని డీల్స్ ఇచ్చింది. అంటే ఒక రకంగా వెనకబడిందని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్గా. సో ఏ దేశాన్ని చూసినా సరే నాటో కావచ్చు, కొన్ని కంట్రీస్ పర్టికులర్గా అమెరికాకి సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల డయాస్ మీద. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఒక కొత్త బాంబ్ని రంగంలో దింపుతోంది. అదే డర్టీ బాంబ్. మరి ఈ డర్టీ బాంబ్ని కనుక గల్ఫ్ దేశాలపై ప్రయోగిస్తే నిజంగా ఎంత వినాశనం జరుగుద్ది అంటే అంత వినాశనం జరుగుద్ది. బాంబ్ పట్టం ఎంతో, దాని తర్వాత వచ్చే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా రకాలుగా ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో మనతో పాటు యాడ్ అయ్యారు లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ డర్టీ బాంబ్ అసలు ఏంటి, దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి? డర్టీ బాంబ్ అంటే మనం మామూలుగా ఏదో తూములు డర్టీగా ఉన్నాయి, టేబుల్ డర్టీగా ఉన్నాయి అనుకుంటాం. కానీ ఈ డర్టీ బాంబ్కి చాలా పెద్ద అర్థం ఉంది. కన్వెన్షనల్ బాంబ్స్ అంటే బేసికలీ మనం మామూలుగా ఫైర్ చేసే బాంబ్స్ లో డైనమైట్ ఉంటుంది. రెండు చూడండి, న్యూక్లియర్ బాంబ్, అందులో ఏముంటుంది, న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది, యురేనియం. దాన్నేమో ఫిషన్ కానీ ఫ్యూజన్ కానీ దాంతో దాంతో యాక్టివేట్ చేసి న్యూక్లియర్ బాంబ్ కింద పనిచేస్తుంది. అది న్యూక్లియర్ బాంబ్ ఒక ఎఫెక్ట్స్ అందరికీ తెలిసిన హిరోషిమా నాగాసాకిలో చూసాం. రకరకాల విపరీతమైన ప్రాణ నష్టాలు కలుగుతాయి. అవును, ఇప్పటికీ కూడా కనీసం గడ్డి మొక్క కూడా మలోని ప్లేస్ అది. కరెక్ట్, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఘోరంగా ఉంటాయి. అదే మన కన్వెన్షనల్ బాంబ్ అయితే ఎందులో అయితే డైనమైట్ మనం ఫిల్ చేస్తాము దాంట్లో, ఎందుకంటే న్యూక్లియర్ అయితే మన యురేనియం అది 1 గ్రామ్ పెట్టామనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్ కావాలంటే డైనమైట్ కొన్ని వేల కిలోల డైనమైట్ పెట్టాల్సి వస్తుంది. అంటే నార్మల్ కన్వెన్షనల్ బాంబ్ సైజ్ పెరిగిపోతుంది, రైట్? అందుకే కన్వెన్షనల్ బాంబ్ సైజ్ ఏదంటే ఈ రెంటిని మధ్యన ఉన్నదాన్ని ఒక డర్టీ బాంబ్ అంటారు. బేసికలీ ఏంటిది, డైనమైట్ దీని కింద ఉంటుంది. కాకపోతే న్యూక్లియర్ మెటీరియల్ ఫిషన్ ఫ్యూజన్ కింద న్యూక్లియర్ మెటీరియల్ పేల్చడం కన్నా, న్యూక్లియర్ యాక్టివేట్ చేయకుండా న్యూక్లియర్ డస్ట్ని తీసుకుంటారు, రైట్? పొడి న్యూక్లియర్ డస్ట్ని తీసుకుని డైనమైట్ బాంబులోనే, నార్మల్ కన్వెన్షన్ బాంబులోనే దాన్ని పెడతారు. ఒకటి. రెండోది, దాన్ని యాక్టివేట్ చేస్తానికి న్యూక్లియర్ ఫిషన్ కానీ ఫ్యూజన్ కానీ అక్కర్లేదు. అంటే అణువు ఆటం ఉంది, ఆటం పేలటం కానీ అలాంటి అవసరం లేదు. డైనమైట్ తోనే ఇనిషియేట్ చేస్తారు. ఇది సమ్వాట్ లైక్ ఒక కెమికల్ బాంబ్ దీంట్లోకి వస్తుంది కంపేర్ చేసుకుంటే. కాకపోతే దీని ఎఫెక్ట్ ఏంటి, పేలినప్పుడు ఈ న్యూక్లియర్ డస్ట్ ఉంది, ఆ డస్ట్ ఏమో స్ప్రెడ్ అవుతుంది. సో ఏంటిది, న్యూక్లియర్ వెపన్ అంత సివియర్ పనిష్మెంట్ ఇవ్వకుండా, కానీ న్యూక్లియర్ డస్ట్ ఉండటం మూలాన దానికి తగ్గట్టుగానే దానికన్నా తక్కువ డైనమైట్ ఒరిజినల్ కన్వెన్షనల్ బాంబ్ ఉంది, కన్వెన్షనల్ బాంబ్ కన్నా కొంచెం పవర్ఫుల్ గాను వస్తుంది. కాకపోతే డర్టీ బాంబ్ నుంచి వచ్చే సీజియం కావచ్చు, కోబాల్ట్ 60 కావచ్చు, వీటి వల్ల అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే అవకాశం ఉందంటారా? అబ్సల్యూట్లీ, మీరు చెప్పింది కరెక్ట్. ఈ రెండింటి మధ్యన అయినప్పుడు ఏమవుతుందంటే ఈ డస్ట్ తో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఎందుకంటే ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ పేలుతుంది అనుకున్న దీంట్లో సైకలాజికల్ ఎఫెక్ట్ ఈజ్ హ్యూజ్. తర్వాత ఈ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయే, రైట్? పర్మనెంట్ గా న్యూక్లియర్ బాంబ్ అంత పవర్ఫుల్ గా పర్మనెంట్ గా లాస్టింగ్ ఉండవు, రైట్? బేసికలీ ఏంటంటే కన్వెన్షనల్ బాంబ్ కన్నా పవర్ఫుల్ గా ఉంటాయి, న్యూక్లియర్ బాంబ్ కన్నా తక్కువ ఉంటాయి. కానీ కొన్ని న్యూక్లియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ లాస్టింగ్ పర్మనెంట్ గా లాస్టింగ్ ఒక కొన్ని సంవత్సరాలు, లైక్ హిరోషిమా నాగాసాకి మీరు అన్నట్టుగా పచ్చగడ్డికి కూడా మొలవకుండా అలాంటి ఎఫెక్ట్ మాత్రం జరగదు. కానీ ఖచ్చితంగా ఎకానమీ చూసుకున్నా సరే, ఎకనామికల్ గా చూసుకున్నా సరే, సైకలాజికల్ గా చూసుకున్నా సరే, ఓవరాల్ ఖచ్చితంగా మనిషి మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, డైనమైట్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఆ భయం ఉంటుంది, సగం మంది డర్టీ బాంబ్ అనేటప్పటికల్లా అమ్మో న్యూక్లియర్ వేస్తున్నారని. సో సైకలాజికల్ ఎఫెక్ట్ ఇట్ సెల్ఫ్, కొంతమందికి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీని వల్ల ఉంటాయి. సో ఇట్ ఈస్ బిగర్ దాన్ సైకలాజికల్ ఎఫెక్ట్ ఇస్తానికి. ఇట్ ఈస్ సర్టన్లీ డైనమైట్ కన్నా, కన్వెన్షనల్ బాంబ్ కన్నా
ఖచ్చితంగా పెద్దది, కానీ న్యూక్లియర్ పరిధిలోకి రాదు. యాక్చువల్ చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్ కాదు. సరే ఇప్పుడు అంటే హార్మోజ్ జలసంధిని ఎలాగైనా సరే తెరవమని అన్ని దేశాలు కూడా కొంచెం ఇరాన్ కి ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో హార్మోజ్ ని తెరవకుండా ఇప్పుడు ఈ డర్టీ బాంబ్ తో ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ కి వెళ్లాల్సిన అవసరం ఇరాన్ కి ఎందుకు వచ్చింది అంటారు? ఇప్పుడు హార్మోజ్ దీనికి ఏంటి సంబంధం లేదు, సంబంధం ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఇతని దగ్గర మిసైల్స్ ఉన్నాయి ఇంకా. ఎందుకంటే మొదటి నుంచి 3000 బాలిస్టిక్ మిసైల్స్, ఒక 80,000 సుమారు డ్రోన్స్ ఉన్నాయి అవి చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డ్రోన్స్ కూడా ఆర్షా అనేది కొత్త డ్రోన్ వచ్చినట్టు కూడా చెప్తున్నాడు ఇరాన్, రైట్? ఎప్పుడైతే మిసైల్స్, ఈ మామూలు మిసైల్స్ కన్నా ప్రపంచాన్ని భయపెట్టాలి, ప్రజల్ని భయపెట్టాలి, రైట్? ఆ ఉద్దేశం ఉన్నోడు ఖచ్చితంగా డర్టీ బాంబ్ ప్రయోగిస్తారు. కానీ డర్టీ బాంబ్ ఏంటంటే న్యూక్లియర్ పరిధిలోకి రాదు కాబట్టి న్యూక్లియర్ బాంబ్ వేయలేదన్న దీనికో ప్రపంచం అంతా వాళ్ళని చేయదు, రైట్? బట్ లెసర్ దాన్ న్యూక్లియర్ బాంబ్, దాని ఎఫెక్ట్ సుమారు మేబీ పర్సంటేజ్ చూసుకుంటే 30 న్యూక్లియర్ బాంబ్ ఉన్న ఎకనామిక్ గా చూసుకుంటే తేగలదు. సో నేను అనుకోవటువంటి హార్మోస్కి దీనికి సంబంధం లేదు. తన దగ్గర బేసికల్ ఏంటంటే ఏదైతే బాంబులు ఉన్నాయో అవి ప్రయోగిస్తున్నప్పుడు అతని దగ్గర పాసిబిలిటీ ముందే చేసుకుని ఉంటారు నేను అనుకోవటం ఇరాన్. కొన్నేమో కన్వెన్షనల్ బాంబ్స్, కొన్ని డర్టీ బాంబ్స్, కానీ గ్రాడ్యుయేట్ అవ్వలేదు వాళ్ళు ఇంతవరకు. నేను అనుకోవటం ఏంటంటే న్యూక్లియర్ బాంబు చేయగల స్తోమతకి చేరలేదు. ఇజ్రాయెల్ కూడా ఇంతకుముందు అంటుంది, ఏమంటుంది, వీళ్ళు న్యూక్లియర్ బాంబుకి దరిదాపుల్లో ఉన్నారు, యురేనియం ఎన్రిచ్మెంట్ సుమారు 80% దాటాలి. కానీ ప్రస్తుతం మనకు తెలిసి చూసుకుంటే 60-70% లో ఉన్నారు వాళ్ళు. సో ప్రస్తుతం వాళ్ళ దగ్గర యురేనియం అయితే ఉంది. ఇరాన్ దగ్గర ఆల్రెడీ 460 kgs సుమారుగా, అప్పుడు నియర్లీ లెస్ దెన్ 500 kgs ఉన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేశారు మా దగ్గర ఎంత ఉందనేసి. కానీ అవి మేము పీస్ఫుల్ పర్పస్ వాడతాం అన్నారు. దాంతో పాటు వీళ్ళ దగ్గర న్యూక్లియర్ డస్ట్ కూడా ఉంటుంది. సో ప్రాసెస్ ఆఫ్ న్యూక్లియర్ డస్ట్ అంటే గుర్తొచ్చింది, దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా ఖర్చు అవుద్దని చెప్పి విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్? డస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే మీరు కోపం టోటల్ ఈ డస్ట్ ఎక్కడెక్కడ అవుతుందో దాన్ని బట్టి న్యూక్లియర్ వార్ఫేర్ దీంట్లోకి వస్తుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ మటుకు న్యూక్లియర్ పరిధిలోకి వస్తుంది, న్యూక్లియర్ వార్ఫేర్ లోకి వస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ వార్ఫేర్ లో క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్లీ ఆ క్లీన్ చేసేవాడు ఈజ్ గాట్ టు వేర్ ది ఎంటైర్ న్యూక్లియర్ యూనిఫామ్ వేసుకోవాలి, రైట్? న్యూక్లియర్ మాస్కులు పెట్టుకోవాలి. మాస్కులు పెట్టుకున్న తర్వాత ముందు ఆ క్లీనింగ్ మెటీరియల్స్ ఫ్లష్ చేయటం, ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంది, ఒక టౌన్ లో పడింది అనుకోండి, ఎక్కడెక్కడైనా మనం నీళ్లు పోసి నీళ్లు కొట్టి గోడల మీద కొడతాం, ఎక్కడెక్కడ రోడ్లు క్లీన్ చేయాలి, ఎన్ని తూములు క్లీన్ చేయాలి, రైట్? ఎన్ని కార్నర్స్ జర్నని కార్నర్స్ క్లీన్ చేయాలి, ఎన్ని టెర్రస్లు క్లీన్ చేయాలి, రైట్? సో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ డస్ట్ పడుతుందో భయం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇంకోటి ఎక్కడ పడిందో కూడా తెలియదు, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో తెలియదు. ఎందుకంటే డస్ట్ అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఢిల్లీలో ఏమవుతుందో స్మాగ్, రైట్? అలాగే ఈ డస్ట్ ఎక్కడెక్కడికి అక్కడ టెరైన్ కండిషన్స్ ఏమున్నాయి, అప్పుడు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వెదర్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది, రైట్? దాంతో ఏంటంటే దాని స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. కనుక ఇంపార్టెంట్ ప్లేస్ లో వేస్తే మటుకు ఆ క్లీనింగ్ ప్రాసెస్ రేంజ్ ఎంత వరకు ఉండొచ్చు? అంటే టార్గెట్ ఇజ్రాయెల్ గా ఉండొచ్చా, ఇటు గల్ఫ్ దేశాలను కూడా వేసేయొచ్చా ఈ డర్టీ బాంబ్ తో? దాంతో ఏంటంటే అది క్లీన్ చేస్తానికి నెలల తరబడి పడుతుంది. ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ క్లీన్ చేసి వచ్చిన వాటర్ ని మళ్ళీ ఎలా డిస్పోజ్ చేయాలి? న్యూక్లియర్ వార్ఫేర్, ఎందుకంటే మనం అందరం న్యూక్లియర్ వార్ఫేర్ పరిధిలోకి వెళ్ళకూడదు అనుకుంటాం. న్యూక్లియర్ ఎఫెక్టే కాదు, దాని తర్వాత క్లీన్ చేసుకుంటాం, దాని తర్వాత తయారు చేసుకున్నదే మహా పెద్ద పని. ఆ న్యూక్లియర్ ఇప్పుడు క్లీన్ చేసి, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఆ న్యూక్లియర్ డస్ట్ ని క్లీన్ చేశారు, వాటర్ లో పడింది. అది ఆ వాటర్ ఎక్కడ డిస్పోజ్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి? అది తీసుకెళ్ళిన తర్వాత మనం ఏదైనా లారీల్లోనూ ట్రక్కుల్లోనూ ఆయిల్ ట్యాంకర్స్ లో తీసుకెళ్ళాం, మళ్ళీ ఆ ఆయిల్ ట్యాంకర్స్ క్లీన్ చేయాలి. తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? సముద్రంలో వేసామంటే సముద్రం దాంట్లో ఫిషరీస్, మెరీన్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎంతో తీసేసి ఒక 100 feet 50 feet మన భూభాగంలోకి తవ్వి
డీప్ వెల్స్ తోవి దాంట్లో కనుక దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. మీరు అన్నట్టు డర్టీ బాంబ్తో చావు ఎక్కువ లేకపోయినా దాంతో వచ్చే న్యూసెన్స్ వాల్యూ మేబీ అందుకని డర్టీ బాంబ్ దానికి వచ్చే న్యూస్ వాల్యూ ఉంది. మనుషుల మీద కొన్ని ఎఫెక్ట్లు కానివ్వండి, తిరిగి మళ్ళీ క్లీన్ చేసుకోవడం కానివ్వండి, పెద్ద పెద్ద సిటీలు వేసారంటే, క్యాపిటల్ వేసారనుకోండి, ఆ క్యాపిటల్ని తిరిగి వాడుకోవాలంటే విపరీతమైన పని ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ జోక్. దీన్ని గాల్లోనే కిల్ చేసే వ్యవస్థ అమెరికా దగ్గర లేదంటారా సార్? గాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు. ఇప్పుడు ఏంటంటే గుడ్ క్వశ్చన్, కానీ మిసైల్ డిఫెన్స్ లో మీరు అన్నట్టుగా ట్రాజెక్టరీలో ఉండగానే పేల్చేస్తున్నారు. అవును, అసాధ్యం అంటారా? అది స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ద బాంబ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ మన ఎమ్మెల్యే అసెంబ్లీ హాల్ దగ్గర ఏం చేశాడు, కానీ అంత ముందే దాన్ని ఫైర్ చేస్తే ఆ డస్ట్ స్ప్రెడ్ ఉంది అసెంబ్లీ హాల్ చుట్టుపక్కల స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఎంత హైట్ నుంచి మీరు దాన్ని బ్లాస్ట్ చేస్తారో అంత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కెనిస్టర్ బాంబ్స్ అని మీరు చూస్తున్నారు ఈ వార్ లో, రైట్? కెనిస్టర్ బాంబ్ ఫైర్ చేస్తున్నారు. కెనిస్టర్ బాంబ్స్ అంటే ఏంటి? చిన్న చిన్నవి పైన ఎత్తుగా కిందకు వచ్చి ఫైర్ అవ్వకుండా కింద నేల మీద పడి పేలవై ఎయిర్లో ఉండగానే ఎక్కువ పేలుతాయి. పేలితే ఏమవుతుంది? దాని స్ప్రెడ్ ఉంది, ఓవరాల్ స్ప్రెడ్ మీరు చూసి ఏరియా చేస్తుంది. అప్పుడు ఈ న్యూక్లియర్ డస్ట్ ఎక్కడెక్కడ పడింది, ఎలా పడింది, ఇవన్నీ అప్పుడు ఇంకా ఎయిర్లో దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని కిల్ చేస్తానికి ప్రయత్నిస్తే దాని ఎఫెక్ట్స్ ఇంకా పెద్ద ఏరియాలో కూడా వెళ్ళొచ్చు. వేరే అది వచ్చి యాక్చువల్గా కింద పడితే దాని స్ప్రెడ్ ఓవరాల్ చూసుకుంటే లెటెస్ట్ 1 కిలోమీటర్ ఉందనుకోండి. అదే మనం ఎయిర్లో అది పేల్చామనుకోండి, 1 కిలోమీటర్ రేడియస్ కాకుండా ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో స్ప్రెడ్ అవుతుంది. సో యూ కెన్ ఇమాజిన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎ స్మాల్ ఏరియా పైన ఎంత పైన పేలిస్తే బాంబు ఒక స్ప్రెడ్ అంత ఎక్కువ ఉంటుంది. అందుకని అంత ఈజీ కాదు, అది ఇంటర్సెప్ట్ చేయొచ్చు. టెక్నికలీ మీరు అంత కరెక్టే, ఇంటర్సెప్ట్ చేస్తానికి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే బాంబుని ట్రెజెక్టరీ చూసుకుంటారు, దాని సిగ్నల్ చూసుకుంటూ రకరకాల ఎయిడ్స్ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ చూసుకుని ట్రెజెక్టరీ ఫాలో అవుతాయి. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ పడే దారి ఉంది, దారిలో దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేయొచ్చు. ఈ పాయింట్లో మనం ఇంటర్సెప్ట్ చేస్తానికి క్యాల్కులేషన్స్, అల్గోరిథమ్స్ చాలా ఉన్నాయి, క్లియర్గా ఇంటర్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇంటర్సెప్ట్ చేస్తే వచ్చేదల్లా ఇంతకుముందు వచ్చింది 1 స్క్వేర్ కిలోమీటర్లో స్ప్రెడ్ అవుతుంది అనుకోండి కింద పడితే. అదే పైనుంచి పేలితే 1 స్క్వేర్ కిలోమీటర్ కన్నా ఎక్కువ 5 స్క్వేర్ కిలోమీటర్స్ అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అది ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఒకవేళ డర్టీ బాంబ్ ని కనుక ఇరాన్ ప్రయోగించగలిగితే సక్సెస్ఫుల్ గా, ఇజ్రాయెల్ అమెరికా భయపడే అవకాశం ఉందంటారా? జరిగే నష్టం పక్కన పెట్టద్దు, అసలు భయపడే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పటికే అమెరికా భయపడుతుంది ఇరాన్ చూసి. దశాబ్దాలుగా వీళ్ళ సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్న ఏదో సైనసిక్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు, అన్ని వీళ్ళు తయారు చేసుకున్నవి, ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు. సరే, కొద్ది గొప్ప రష్యా మీద ఆధారపడింది ఇరాన్ కొన్ని వాటిలలో, కానీ ఇప్పుడు ఫైనల్ గా డర్టీ బాంబ్ ని రంగంలో దింపుతుంది కాబట్టి ట్రంప్ ఇటు ఇజ్రాయెల్ భయపడే అవకాశం ఉందంటారు. ఫస్ట్లీ ఏంటంటే డర్టీ బాంబ్ ఇన్వాల్వ్ చేస్తే మటుకు వార్ అగ్రవేట్ అవుతానికి ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి, ఇంకా సీరియస్ అవుతానికి. ఫస్ట్లీ రైట్, యుఎస్ అవనివ్వండి, ఇజ్రాయెల్ అవ్వండి, దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్? ఎందుకంటే యాక్చువల్ న్యూక్లియర్ వార్ఫేర్ పరిధిలోకి రాకుండానే కొంత న్యూక్లియర్ పరిధిలోకి వస్తున్నట్టే దీని సంకేతం. ఇది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో, ఇప్పుడు సిమిలర్లీ అగ్రివేట్ అయింది అనుకోండి, ఇజ్రాయెల్ కూడా వాడచ్చు. అలాగే ఇజ్రాయెల్ అప్పుడు ఆల్రెడీ న్యూక్లియర్ డస్ట్ యూజ్ చేసి డర్టీ బాంబ్ చేస్తున్నాడు అనేసి ఎక్కడో ఒక చోట న్యూక్లియర్ బాంబు. ఎందుకంటే ఇజ్రాయలీస్ యాక్చువల్లీ నెతన్యాహు ఉన్నాడంటే అతను ఏమంటున్నాడు, బేసికలీ ఎలాగైనా సరే ఎలా నాశనం చేయాలని. సో విసిగి వేసారిపోయి ఇలాంటివి వాడుతున్నాడని చెప్పి ప్రపంచానికి అప్పుడు చెప్పుకుంటానికి అతనికి కూడా ఏంటంటే గొప్ప ఇది ఉంది. నేను ఎందుకు న్యూక్లియర్ బాంబ్ వేసానంటే వాడు ఆల్రెడీ మొదలుపెట్టాడు, డర్టీ బాంబ్ మొదలుపెట్టాడు, న్యూక్లియర్ టెస్ట్ అని. సో నేను అనుకోవడం ఏంటంటే ఇరాన్ అంత త్వరగా న్యూక్లియర్ బాంబుకి డర్టీ బాంబుకి గ్రాడ్యుయేట్ అవ్వదు. నేను అనుకోవటం ఏంటంటే బెదిరిస్తానికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాడి దగ్గర న్యూక్లియర్ బాంబు లేదు, న్యూక్లియర్ బాంబు నేను ఫైర్ చేస్తానని అందరూ అనుకోరు కూడా. అందుకని ఇంకో విధంగా భయపెడతానికి కారణం ఏంటి, నా దగ్గర డర్టీ బాంబు ఉంది, దాన్ని నేను వాడగలను అని. సో ఒక విధంగా చూస్తే ఇది న్యూక్లియర్ డెటరెన్స్ పరిధిలోకి వస్తుంది. న్యూక్లియర్ డెటరెన్స్ ఉంది, మా దగ్గర ఉందని చెప్పుకుంటానికి. అంతేగాని నేను అనుకోవటం, నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇరాన్ దీన్ని వాడుతుందన్న
నమ్మకం అయితే నాకు లేదు. యా, కాకపోతే థ్యాంక్ యూ, అందరినీ భయపెడటానికి అది ఖచ్చితంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ రామచంద్ర గారు. సో ఇది Thank you. రామచంద్ర గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ గా కామెంట్ చేయండి. సో పర్టికులర్ గా మరి డర్టీ బాంబ్ ని కనుక ఇరాన్ ప్రయోగిస్తుందా లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి ప్రయత్నం చేయండి.